నటసింహం నందమూరి బాలకృష్ణ, టీడీపీ లీడర్ నారా లోకేష్లు కూటమి కొంప ముంచుతున్నారని వాపోతున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లాయలిస్టులు. వివరాల్లోకి వెళదాం. బాలకృష్ణ ఇటీవలే తన ఎలక్షన్ క్యాంపెయినింగ్ను రాయలసీమలో ప్రారంభించారు. కదిరి వద్ద కార్యకర్తలు గుమిగూడినప్పుడు ఒక కార్యకర్త చెంప చెళ్ళుమనిపించారు బాలకృష్ణ. బాలకృష్ణ గారికి ఇదేమీ కొత్త కాదు. పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఫ్యాన్స్ తన చుట్టూ గుమిగూడినప్పుడు ఎవరన్నా ఫ్యాన్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ ఫ్యాన్ను చితక్కొడుతూ ఉంటారు. అయితే ఫ్యాన్స్ దీనిని చాలా పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బా అని పాట పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో బాలకృష్ణ గారి ప్రవర్తన తీరు ఫ్యాన్స్కి అయితే ఓకే, కానీ మిగతా ప్రజలందరికీ కూడా అక్వార్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సో సదరు నెగిటివ్ ఇంపాక్ట్ టీడీపీ మీద మాత్రమే కాదు, కూటమిలోని ఇతర పార్టీల మీద కూడా పడే ప్రభావం ఉంది. ఇక బాలకృష్ణ గారి స్పీచెస్ సంగతి అయితే సరే, చెప్పాల్సిన సబ్జెక్టు కాకుండా వేరే ఇతర సబ్జెక్ట్స్ అన్నీ మాట్లాడుతూ ఉంటారు. జనాలకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఇక నారా లోకేష్ గారి విషయానికి వద్దాం. లోకేష్ గారు కూడా బాలకృష్ణ గారిలాగే స్పీచెస్లో డెడ్ వీక్. ఆయనకు కొన్ని అక్షరాలు పలకవు కూడా. ఇకపోతే ఎంతో సీరియస్గా ఇవ్వాల్సిన స్పీచెస్ టైంలో సడన్గా ఆయన చేతిలో నుండి ఎర్ర బుక్కు ఒకటి తీస్తున్నారు. అందులో కొంతమంది ఆఫీసర్ల వివరాలు ఉన్నాయట. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి లైఫ్ కూడా సఫా అట. అయితే ఈ వివరాలు ఆయన సీరియస్గా చెప్తూ ఉన్నా వినేవాళ్ళు కామెడీ కవర్ చేసుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ గారి స్పీచెస్, లోకేష్ గారి స్పీచెస్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో కూటమిలోని పార్టీల పెద్దలు వారిద్దరినీ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు సమాచారం.